హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ పిట్ల వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, తెలంగాణలోని మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో హిందూ ధర్మం ప్రకారం శ్రీ మహావిష్ణువు లోకాన్ని రక్షించడానికి ఎత్తిన 10 ప్రధాన దశావతార ఇసుక శిల్పాలను అయితే చేయడం అయితే జరిగింది. మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ దశావతార ఇసుక శిల్పాలను అయితే శాండ్ స్కల్ప్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడైతే వేయడం అయితే జరిగింది. దీని యొక్క ఆర్టిస్ట్ వచ్చేసి బాలాజీ వరప్రసాద్ గారు. ఫ్రెండ్స్, దీని లొకేషన్ వచ్చేసి ఏంటంటే, మనం ఆర్మూర్ బస్ స్టాండ్లో దిగినట్లయితే మనకు ఆర్మూర్ బస్ స్టాండ్లో అపోజిట్లోనే ఒక రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకుంటే అటు మనకు నియర్ ఒక 800 మీటర్స్ దూరంలో అయితే శ్రీలత హాస్పిటల్ అయితే ఉంటుంది. దాని పక్కనే అయితే మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్లో అయితే మనకు ఇసుక శిల్పాలకు సంబంధించినది అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్ అయితే పెట్టడం అయితే జరిగింది. టికెట్ వచ్చేసి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకు టికెట్ తీసుకున్న తర్వాత ఆ బ్యాన్ అనేది మన చేతికి అయితే చుట్టూ అయితే లోపలికి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మత్స్యావతారంకు సంబంధించి హిందూ పురాణాల ప్రకారం సృష్టిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాలలో మొదటిది మత్స్యావతారం. చేప రూపంలో స్వామి చేసిన ఈ లీల ఎంతో అద్భుతమైనది. కృతయుగంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. అదే సమయంలో సృష్టి అంతం కావడానికి ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు లోకాన్ని, వేదాలను కాపాడటానికి విష్ణుమూర్తి మత్స్య రూపం ధరించారు. సత్యవ్రతుడు అనే రాజు నదిలో తర్పణం వదులుతుండగా ఒక చిన్న చేప ఆయన చేతిలోకి వస్తుంది. అది చూస్తుండగానే అపారంగా పెరిగిపోతుంది. ఆ చేప సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించిన రాజుకు స్వామి ఒక ఆదేశం ఇస్తారు. ప్రళయకాలంలో ఒక పెద్ద నావను సిద్ధం చేసుకోమని చెప్పి అందులో సప్త ఋషులు, సకల జీవరాశుల విత్తనాలను ఉంచమని చెప్తారు. ప్రళయం వచ్చినప్పుడు స్వామి ఆ నావను వాసుకి అనే పాము సహాయంతో తన కొమ్ముకు కట్టి సురక్షిత ప్రాంతానికి చేరుస్తారు. హయగ్రీవుడు సంహరించిన వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగిస్తారు. ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రళయం నుండి రక్షించిన అవతారమే మనకి ఈ మత్స్యావతారము. ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో రెండవది కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. లోక కళ్యాణం కోసం, అమృతం కోసం దేవతలు, దానవులు సముద్రమథనం చేసినప్పుడు స్వామి ఈ రూపాన్ని ధరించారు. దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమ శక్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోతారు. పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందాలంటే క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సాధించాలని విష్ణుమూర్తి సూచిస్తారు. ఇందుకోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పంను తాడుగా ఉపయోగిస్తారు. సముద్ర మథనం మొదలైనప్పుడు ఆధారం లేక మందార పర్వతం సముద్రం గర్భంలోకి మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక భారీ తాబేలు రూపం ధరించి సముద్రం అడుగున ఆ పర్వతాన్ని తన వీపుపై మోసి స్థిరంగా నిలబెడతారు. ఆ పర్వత ఘర్షణకు ఏమాత్రం చలించకుండా లోకాన్ని కాపాడతారు. కూర్మావతారంలో స్వామి పర్వతాన్ని మోయడం వల్లే అమృతం ఉద్భవించింది. దేవతలు అమృతాన్ని పొంది తిరిగి శక్తివంతులయ్యారు. కష్టకాలంలో లోకాన్ని తన భుజాలపై మోసి నిలకడగా మరియు సహనానికి ప్రతీకగా నిలిచిన అవతారమే మనకి ఈ కూర్మావతారం. ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు ధరించిన అత్యంత శక్తివంతమైన రూపాలలో మూడవది వరాహ అవతారం. భూదేవిని ఆపద నుండి రక్షించి తిరిగి ఈ ప్రపంచాన్ని నిలబెట్టి అద్భుతమైన ఘట్టం ఇది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరాలతో గర్వించి లోక కంటకుడిగా మారుతాడు. తన అజేయమైన శక్తితో భూమండలాన్ని చాపల చుట్టేసి తీసుకువెళ్లి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. భూమి లేని కారణంగా సృష్టి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. భూదేవిని రక్షించడానికి విష్ణుమూర్తి యజ్ఞ వరాహ రూపం ధరిస్తారు. ఆ స్వామి గర్జన దిక్కులు పిక్కటిల్లేలా చేస్తుంది. సముద్ర గర్భంలోకి వెళ్లి హిరణ్యాకాశుని ఎదుర్కొని భీకరమైన యుద్ధంలో ఆ రాక్షసుని సంహరిస్తారు. అనంతరం తన కోరల మీద భూమండలాన్ని నిలిపి సముద్రం నుండి బయటకు తీసుకువచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారు. వరాహ అవతారం అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు, అది ధర్మాన్ని ఉద్ధరించడం. భూమిని ఉద్ధరించిన ఆ స్వామిని భూవరాహ స్వామిగా మనం కొలుచుకుంటాము. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలనే సందేశాన్ని ఈ అవతారం మనకు అందిస్తుంది. ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు ధరించిన 4వ అవతారం నరసింహ అవతారం. భక్తుడి కోసం భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా వస్తాడని నిరూపించే అద్భుతమైన అవతారం ఇది. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు బ్రహ్మవద్దు నుండి వింతైన వరాలను పొందుతాడు. తనకు గాలిలో గాని, నేల మీద గాని, అటు మనిషితో గాని, ఇటు జంతువుతో గాని, అస్త్రాలతో గాని, శాస్త్రాలతో గాని, పగలు గాని, రాత్రి గాని మరణం ఉండకూడదని కోరుకుంటాడు. ఆ గర్వంతో దేవుడిని నమ్మే వారిని హింసిస్తూ ఉంటాడు. అతని కుమారుడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. నీ హరి ఎక్కడున్నాడు అని తండ్రి గద్దిస్తే, అంతటా ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు సమాధానమిస్తాడు. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఆ స్తంభాన్ని పగలగొట్టగా అందులో నుండి సింహం తల, మనిషి శరీరంతో నరసింహస్వామి భీకరంగా ఉద్భవిస్తారు. వరాలకు భంగం కలగకుండా సంధ్యా సమయంలో ఇంటి గడప మీద తన ఒడిలో కూర్చోబెట్టుకొని గోళ్లతో ఆ రాక్షసుని సంహరిస్తారు. భక్త ప్రహ్లాదుని రక్షించి దుష్ట శిక్షణ చేస్తారు. దేవుడు అంతటా ఉంటాడని నమ్మిన భక్తుడిని
ఎప్పుడు వీడడని చెప్పేదే ఈ నరసింహ అవతారం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో 5వది వామన అవతారం. అంతకుముందు ఎత్తిన 4 అవతారాలు జంతు లేదా మృగ రూపాలలో కూడినవి అయితే మానవ రూపంలో స్వామి ఎత్తిన మొదటి అవతారమే ఇది. రాక్షస చక్రవర్తి అయిన బలి చక్రవర్తి తన శక్తితో స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. ఆయన గొప్ప దాత, కానీ అధికారం వల్ల దేవతలకు కష్టం కలుగుతుంది. బలి చక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యాగం పూర్తయితే ఆయనను ఓడించడం అసాధ్యం. అందుకే దేవతలను రక్షించడానికి విష్ణుమూర్తి ఒక పొట్టి బ్రాహ్మణుడి రూపంలో జన్మిస్తారు, అంటే వామనుడి రూపంలో జన్మిస్తారు. వామనుడు బలి చక్రవర్తి వద్దకు వెళ్లి కేవలం 3 అడుగుల నేల దానంగా కోరుతాడు. గురువు శుక్రాచార్యుడు వారించిన వినకుండా బలిదానానికి ఒప్పుకుంటాడు. అప్పుడు వామనుడు త్రివిక్రముడిగా విశ్వరూపం దాల్చి 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని అడగగా బలి చక్రవర్తి వినమ్రంగా తన తలను చూపిస్తాడు. స్వామి తన పాదాన్ని బలి తలపై ఉంచి అతనిని సుతలా లోకానికి పంపి అక్కడ రాజ్యపాలన చేసుకోమని అనుగ్రహిస్తారు. ఈ అవతారం ద్వారా భగవంతుడు బలి చక్రవర్తి గర్వాన్ని అణచివేసి అతడికి మోక్షాన్ని ప్రసాదించారు. అహంకారాన్ని వదిలి శరణాగతి వేడితే దేవుడు మనల్ని కాపాడతారని ఈ అవతారం చెప్తుంది. శ్రీ మహావిష్ణువు ధరించిన 6వ అవతారం పరశురామ అవతారం. త్రేతాయుగంలో అధర్మపరులైన రాజులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి స్వామి జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతుల కుమారుడిగా జన్మించారు. కర్త వీర్యార్జునుడు అనే రాజు తనకున్న అధికార గర్వంతో జమదగ్ని ఆశ్రమంలోని కామధేనువును బలాత్కారంగా తీసుకువెళ్తాడు. అంతేకాకుండా తండ్రిని చంపి ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తాడు. శాంతమూర్తిగా ఉండే రామభద్రుడు ఈ అన్యాయాన్ని చూసి ఉగ్రరూపం దాల్చి పరశురాముడిగా మారుతాడు. పరశురాముడు అంటే గొడ్డలిని ఆయుధంగా ధరించిన రాముడు అని అర్థం. శివుడిని ప్రార్థించి పొందిన ఆ గొడ్డలితో కర్త వీర్యార్జునుడిని మరియు అతనికి వత్తాసు పలికిన అహంకారి అయిన రాజులను సంహరిస్తాడు. ఏకంగా 21 సార్లు భూమండలంపై ఉన్న దుష్ట క్షత్రియులను అంతం చేసి భూమిని అన్యాయం నుండి విముక్తి చేస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత తాను గెలిచిన భూమినంతా కశ్యప మహర్షికి దానమిచ్చి పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేసుకుంటాడు. ఈ అవతారం మనకు ఏం చెబుతుందంటే అధికారం అనేది ప్రజలను రక్షించడానికి ఉండాలి గాని హింసించడానికి కాదు. అన్యాయం పెరిగినప్పుడు దైవం ఆయుధం పడుతుందని ఈ అవతారం నిరూపిస్తుంది. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో 7వది శ్రీరామ అవతారం. మానవుడు తన పరిధిలో ఉంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పిన పరిపూర్ణ అవతారం ఇది. అందుకే రాముడిని మర్యాదగా పురుషోత్తముడు అని పిలుస్తాము. త్రేతాయుగంలో దశరథ మహారాజు కుమారుడిగా జన్మించిన రాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తాడు. లక్ష్మణుడు సీతాదేవి ఆయనను అనుసరిస్తారు. అడవిలో ఉన్న సమయంలో దుష్ట రాక్షసుడైన రావణుడు సీతాదేవిని అపహరిస్తాడు. రాముడు తన బలంతోనే కాకుండా హనుమంతుడు మరియు వానర సైన్యం సహాయంతో సముద్రంపై వారిని నిర్మిస్తాడు. లంకపై యుద్ధం ప్రకటించి అజేయుడైన రావణుడిని సంహరిస్తాడు. ఈ యుద్ధం కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగింది కాదు, ఇది ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన పోరాటం. రామావతారం ముఖ్య ఉద్దేశం కేవలం రావణ సంహారం మాత్రమే కాదు, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక రాజుగా బాధ్యతలను ఎలా నిర్వహించాలో లోకానికి చాటి చెప్పడం. రాముడు పాలించిన రాజ్యమే రామరాజ్యం. సత్యం, ధర్మం అనే 2 చక్రాల మీద సాగిన ఈ అవతారం తరతరాలకు ఆదర్శం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో 8వది సంపూర్ణ అవతారంగా పిలువబడే శ్రీకృష్ణ అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు జీవన పరమార్థాన్ని బోధించిన అవతారం ఇది. ద్వాపర యుగంలో కంసుడు వంటి రాక్షసుల ఆగడాలు పెరిగిపోయినప్పుడు దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. నందగోకులంలో పెరుగుతూ చిన్నప్పుడే తన శకటాసురుడు వంటి రాక్షసులను సంహరించి తన దైవత్యాన్ని చాటుకున్నాడు. కృష్ణావతారంలో అత్యంత కీలకమైన ఘట్టం మహాభారత యుద్ధం. పాండవుల పక్షాన నిలిచి ఆయుధం పట్టకుండానే తన వ్యూహాలతో అధర్మాన్ని అంచివేశాడు. యుద్ధ రంగంలో అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు లోకానికి అత్యున్నతమైన భగవద్గీతను ప్రబోధించి కర్మ సిద్ధాంతాన్ని బోధించాడు. శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప స్నేహితుడు, మార్గదర్శి మరియు రాజనీతిజ్ఞుడు. యదా యదా హి ధర్మస్య అంటూ ధర్మస్థాపన కోసం తాను ఎప్పుడు ఉంటానని మాట ఇచ్చారు. లీలలు చూపిస్తూనే లక్ష్యాన్ని నిర్దేశించిన కృష్ణావతారం మానవ జాతికి నిత్య ప్రేరణ. శ్రీ మహావిష్ణువు ధరించిన విశిష్టమైన అవతారాలలో ఒకటి బలరామ అవతారం. శ్రీ మహావిష్ణువు అంశగా ఆదిశేషుడి అవతారంగా బలరాముడిని మనం కొలుచుకుంటాము. కృష్ణావతారంలో కృష్ణుడికి అన్నయ్యగా రక్షణగా నిలిచిన శక్తి స్వరూపమైన బలరాముడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన అపారమైన బలము మరియు ఆయుధాలు. ఆయన చేతిలో ఉండే హలం అంటే నాగలి మరియు ముసలం అంటే రోకలి ఆయన శక్తికి ప్రతీకలు. అందుకే ఈయన్ని హలయాదుడు అని కూడా పిలుస్తారు. ఆయన నీలిరంగు వస్త్రాలను ధరించి తెల్లని మేనిఛాయతో గంభీరంగా కనిపిస్తారు. బలరాముడు తన నాగలితో యమున నది మార్గాన్ని మార్చడం, హస్తినాపురాన్ని గంగా నదిలోకి నెట్టడానికి ప్రయత్నించడం వంటివి ఆయన అజేయమైన శక్తిని చాటి చెప్తాయి. కృష్ణుడితో కలిసి అనేక మంది రాక్షసులను సంహరించడమే కాకుండా కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఏ పక్షాన నిలవకుండా తీర్థయాత్రలకు వెళ్లి తటస్థంగా ఉండి ధర్మాన్ని పాటించారు. బలరాముడు వ్యవసాయానికి ఆరాధ్య దైవం. ఆయన ఆయుధమైన నాగలి భూమిని దున్నడానికి అంటే సృష్టికి సంకేతం. బలం అనేది కేవలం యుద్ధానికే కాదు, లోక కళ్యాణానికి మరియు నిర్మాణానికి ఉపయోగించాలని బలరామ అవతారం మనకైతే నేర్పుతుంది.
శ్రీ మహావిష్ణువు ధరించబోయే 10వ అవతారం, దశావతారాలలో చివరిది కల్కి అవతారం. గత అవతారాలన్నీ గడిచిన కాలానికి సంబంధించినవి అయితే కల్కి అవతారం ఈ కలియుగ అంతంలో సంభవించే భవిష్యత్ అవతారం. పురాణాల ప్రకారం కలియుగం ముగిసే సమయంలో అధర్మం పరాకాష్ఠకు చేరుతుంది. మానవులలో నీతి నిజాయితీ నశించి అన్యాయం రాజ్యం వెళ్తున్నప్పుడు ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి స్వామి కల్కి రూపంలో అవతరిస్తారు. శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా ఆయన జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కల్కి స్వామి దేవదత్తం అనే తెల్లని రంగుపై స్వారీ చేస్తూ మెరిసే ఖడ్గాన్ని ధరించి ఉద్భవిస్తారు. తన శక్తితో లోకంలోని సకల దుష్ట శక్తులను మూర్ఖత్వాన్ని అంతం చేస్తారు. ఈ అవతారం యొక్క ప్రధాన ఉద్దేశం కల్కి పురుషుడి ప్రభావాన్ని తుడిచిపెట్టి మళ్ళీ సత్యయుగాన్ని కృతయుగాన్ని ప్రారంభించడం. కల్కి అవతారం మనకి ఇచ్చే గొప్ప సందేశం ఆశ చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు ఖచ్చితంగా వస్తుందని, అధర్మం ఎంత పెరిగినా దైవం దానిని అణచివేస్తుందని ఈ అవతారం మనకు గుర్తు చేస్తుంది. మనిషి తనలోని మాలిన్యాన్ని కడుక్కొని ధర్మ మార్గంలో నడవడమే కల్కి రాకకు సిద్ధమవడం.